స్థానిక తహసీల్దార్ గారికి మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. అయ్యా, మీరు నిజమైన లబ్ధిదారులను గుర్తించండి. ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరిస్తూ లబ్ధిదారులను ఇష్టానుసారంగా గుర్తించడం సబబైనటువంటి పద్ధతి కాదు. ఇలా చేసినట్టయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 100కు 100% నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందాల్సిందే. మీరు రాబోయే తరంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. మరి అన్నిటికీ కూడా ఒక బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీగా గుర్తించాలంటే కావాల్సింది రేషన్ కార్డు. మరి మీరు రేషన్ కార్డే మంజూరు చేయనప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పెళ్లైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా రేషన్ కార్డు లేనటువంటి దుస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నదంటే సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే మేము అంటున్నాం, ఏదైతే నిన్న మొన్న ఈ యొక్క ప్రభుత్వం రేషన్ కార్డు యొక్క అర్హుల జాబితాను ప్రకటించడం జరిగింది. మరి ఆ జాబితా కేవలం ఊరికి ఒక 5-6 చొప్పున మాత్రమే ఇస్తూ మిగతా 90% మంది లబ్ధిదారులకు అన్యాయం చేసినట్టుగా ఉంది. ఏదైతే ఇంతకుముందు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో కూడా కోత విధిస్తున్నది. అది విద్యుత్ కానివ్వండి, లేదంటే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా కోతలు విధిస్తూ కొంతమందికి మాత్రమే న్యాయం చేసి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ ఉన్నది. మరి ఈ రేషన్ కార్డు చేటుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మేము అంటున్నాం, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు మిగతా సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందించాలి. అప్పుడే నిజమైనటువంటి న్యాయం నిరుపేదలకు జరుగుతుందని చెప్పేసి అలా చెయ్యని ఎడల మా ఎమ్మెల్యే గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ మండల ముదోల్ శాఖ మొత్తం కూడా కుబీర్ శాఖ కానివ్వండి, ముదోల్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, తీవ్ర రూపంగా మేము ఈ ఉద్యమాన్ని చేసి అర్హులకు మంచి జరిగే వరకు, న్యాయం జరిగే వరకు మా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ అర్హులను గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేయాలా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 12 కిలోలు ఇవ్వాలి యాక్చువల్గా ఒక వ్యక్తికి, కానీ కేవలం 6 కిలోలు మాత్రమే ఇస్తున్నారు. ఆ 6 కిలోలు కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మోదీ గారు ఇచ్చినటువంటి 6 కిలోలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకేం ప్రాబ్లం ఉంది సెలక్షన్ చేయడంలో. కాబట్టి సెలక్షన్ చేసి కార్డులు ఇచ్చినట్టయితే అది వాళ్ళకు దేనికన్నా యూజ్ అవుతుంది. హాస్పిటల్ వెళ్తే కూడా కానీ ఇంకా బయట దేనికన్నా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అర్హులను సెలక్షన్ చేయాలా. లేని ఎడల ఖచ్చితంగా మేము బీజేపీ శాఖ తరఫున కుబీర్ మండలం తరఫున నిరసన తెలుస్తూ దీన్ని కంటిన్యూ చేస్తూ రాష్ట్రానికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రేషన్ కార్డు ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చే విధంగా మేము కుబీర్ నుంచి మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా చేస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడానికి ఏం కష్టం లేదు. ఇప్పుడు మా సోదరుడు చెప్పాడు, వాళ్ళు ఓన్లీ ప్రింట్ చేసి కార్డు మాత్రమే ఇస్తున్నారు. దానికి సరిపోయేటంత బియ్యము ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా నుంచి అంతకన్నా మొదలు ఉచితంగా ప్రతి పౌరుడికి 6 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వము గౌరవ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చి ఓన్లీ ప్రింట్ కార్డే వీళ్ళది రాష్ట్ర ప్రభుత్వము, ఇచ్చే సరుకులు మొత్తం కేంద్ర ప్రభుత్వం. అలాగే వీళ్ళకే కష్టమవుతున్నది. ప్రతి ఒక్క అర్హుడికి కార్డు ఇస్తే బియ్యం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తయారుంది కాబట్టి వీళ్ళే కోతలు పెట్టడం ఉంది. ఆ కోతలు మంచిది కాదు. తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోయినా మేము మొట్టమొదటిగా తెలంగాణలో కుబీర్ మండలం నుంచి ఈ రేషన్ కార్డుల పైన ఉద్యమం మొదలుపెట్టాము. ఇది తీవ్రతరం చేస్తాం. ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ కార్డు అందేటట్లు తప్పకుండా ప్రభుత్వం నుంచి కొట్లాడతాం. దీని గురించి మేము